స్టిమ్టిమ్ట్ యూట్యూబ్ ఛానల్కు అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఏఐ ఇంకా డిజిటల్ మార్కెటింగ్ ప్రపంచంలో గత 24 గంటల్లో జరిగిన టాప్ 10 కీలకమైన అప్డేట్స్ గురించి లోతుగా మాట్లాడుకుందాం. నమస్తే. మన దగ్గరున్న లేటెస్ట్ రిపోర్ట్స్ ఆధారంగా అసలు ఏం జరుగుతోంది, ఈ మార్పుల వెనుక ఉన్న స్ట్రాటజీస్ ఏంటి, వీటి ప్రభావం ఎలా ఉండబోతోంది అని కొంచెం వివరంగా చర్చిద్దాం. ఇది జస్ట్ న్యూస్ రీడింగ్ కాదు, ఒక అనాలిసిస్. అవును, తప్పకుండా. ఎందుకంటే టెక్నాలజీ, మార్కెటింగ్ రెండూ భలే ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి. కరెక్ట్. సో ఇక మొదలు పెడదామా? యా, ష్యూర్. ఈరోజు అప్డేట్స్ చూస్తే ఆ స్పీడ్ ఇంకా బాగా అర్థమవుతోంది. ముఖ్యంగా ఏఐలో కాంపిటీషన్, ఇన్నోవేషన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. అబ్సల్యూట్లీ. సరే, మనం రివర్స్ ఆర్డర్లో వెళ్దాం. 10వ వార్తతో స్టార్ట్ చేద్దాం. న్యూస్ నంబర్ 10. టిక్టాక్ అంట క్రియేటర్స్ కోసం కొత్త టూల్స్ తెస్తోందట. ఎడిటింగ్ ఫీచర్స్, అనాలిటిక్స్ అంటున్నారు. అంటే కంటెంట్ క్రియేషన్ ఈజీ అవడమేనా, లేక ఇంకేదైనా ఉందా దీని వెనుక? ఇది రెండూను. ఒకవైపు ఈ కొత్త ఎడిటింగ్ ఫీచర్స్, ఇంకా కొంచెం అడ్వాన్స్డ్ అనాలిటిక్స్, ఇవి క్రియేటర్స్కి హెల్ప్ చేస్తాయి. వాళ్ల కంటెంట్ క్వాలిటీ పెంచుకోవటానికి, ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారో తెలుసుకోవటానికి. ఓకే. సో మార్కెటింగ్ స్ట్రాటజీస్ని కొంచెం రీఫైన్ చేసుకోవచ్చు. మరోవైపు ఇది టిక్టాక్ ప్లాట్ఫామ్ స్ట్రాటజీలో భాగం కూడా. అంటే క్రియేటర్స్ని ప్లాట్ఫామ్ మీద యాక్టివ్గా ఉంచాలి కదా, వాళ్లకెక్కువ రీసోర్సెస్ ఇస్తే వేరే పోటీ ప్లాట్ఫామ్స్కి వెళ్లకుండా ఉంటారు. అంతిమంగా ఎంగేజ్మెంట్ పెంచడమే మెయిన్ గోల్. అంటే క్రియేటర్ ఎకోసిస్టమ్ను స్ట్రాంగ్గా ఉంచుకుంటే ప్లాట్ఫామ్ పొజిషన్ కూడా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. బావుంది. కానీ ఈ టూల్స్ అందరికీ ఒకేలా హెల్ప్ చేస్తాయా? చిన్న క్రియేటర్స్ కూడా పెద్దవాళ్లతో పోటీ పడగలరా వీటితో, లేక గ్యాప్ ఇంకా పెరుగుతుందాయేమో? అది మంచి పాయింట్ అడిగారు. థియరిటికల్గా అయితే టూల్స్ అందరికీ అందుబాటులోనే ఉంటాయి. కానీ వాటిని ఎఫెక్టివ్గా వాడుకోవటానికి టైం కావాలి, స్కిల్ కావాలి. అది అందరికీ ఒకేలా ఉండకపోవచ్చు. పెద్ద క్రియేటర్స్కి లేదా ఏజెన్సీస్తో పనిచేసే వాళ్లకి వీటిని ఫాస్ట్గా ఇంకా ఎఫెక్టివ్గా వాడుకునే ఛాన్స్ ఉంది. కానీ కనీసం టూల్స్ యాక్సెసిబుల్గా ఉండటం వల్ల చిన్న క్రియేటర్స్కి కూడా ఒక అవకాశమైతే దొరుకుతుంది వాళ్ల టాలెంట్ చూపించడానికి. రైట్. టిక్టాక్ అల్గారిథం కూడా కొత్త టాలెంట్ను ఎంకరేజ్ చేస్తుంది అంటారు కదా. సో పూర్తిగా నెగటివ్గా చూడక్కర్లేదు. గాట్ ఇట్. యూజర్ ఎంగేజ్మెంట్, ఈ విషయంలో ఇంకో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కూడా ముందుకొచ్చింది. 9వ వార్త. న్యూస్ నంబర్ 9. ఇన్స్టాగ్రామ్లో రీపోస్ట్స్ ఫంక్షనాలిటీ వస్తోందట. ఇది కొంచెం ట్విట్టర్లో రీట్వీట్ లాగా అనిపిస్తుంది కదా? అవును, కొంచెం అలానే ఉంది. దీని ఎఫెక్ట్ ఎలా ఉండొచ్చు? జస్ట్ షేరింగ్ కోసమేనా? చూడ్డానికి రీట్వీట్ లాగే ఉన్నా ఇన్స్టాగ్రామ్ విజువల్ ప్లాట్ఫామ్ కదా, సో దీని ఇంప్లిమెంటేషన్ కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు. యూజర్లు వాళ్లకు నచ్చిన వేరే వాళ్ల పోస్ట్లను, అంటే ఫీడ్ పోస్టులు కావచ్చు, రీల్స్ కావచ్చు, వాటిని వాళ్ల ఫాలోవర్స్తో ఈజీగా షేర్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే. మార్కెటర్లకు ఇది భలే అవకాశం. యూజర్ జనరేటెడ్ కంటెంట్ని యాంప్లిఫై చేయడానికి, బ్రాండ్ విజిబిలిటీ పెంచుకోవడానికి, కంటెంట్ ఆర్గానిక్గా వైరల్ అవ్వడానికి కూడా ఇది హెల్ప్ చేయొచ్చు. అయితే దీనివల్ల ఒరిజినల్ క్రియేటర్కు క్రెడిట్ సరిగ్గా వెళ్తుందా? అదొక పాయింట్. ఇంకా మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది కదా ఈ షేరింగ్ వల్ల. కంటెంట్ ఓనర్షిప్ ఇష్యూస్ రావా? ఖచ్చితంగా. ఇవన్నీ కన్సిడర్ చేయాల్సిన విషయాలే. ఇన్స్టాగ్రామ్ ఈ ఫీచర్ను ఎలా డిజైన్ చేస్తుంది అన్న దానిమీద డిపెండ్ అవుతుంది. ఒరిజినల్ క్రియేటర్కు ఆటోమేటిక్గా క్రెడిట్ వెళ్లేలా, ఇంకా ఆ రీపోస్ట్ మీద వాళ్లకి కొంత కంట్రోల్ ఉండేలా చూడాలి. కరెక్ట్. మిస్ఇన్ఫర్మేషన్ విషయానికొస్తే అవును, ఏ షేరింగ్ మెకానిజం అయినా దాన్ని పెంచే రిస్క్ ఉంటుంది. ప్లాట్ఫామ్ వాళ్ల కంటెంట్ మోడరేషన్ పాలసీస్ దీనికి కూడా అప్లై చేయాలి. యూజర్లు కూడా కొంచెం రెస్పాన్సిబుల్గా ఉండాలి. 8వ వార్త. న్యూస్ నంబర్ 8. లింక్డ్ఇన్ అంట వాళ్ల వీడియో యాడ్స్ ప్రోగ్రామ్ను ఎక్స్పాండ్ చేస్తున్నారట. బ్రాండ్ లింక్ అని ఏదో ప్రోగ్రాం ద్వారా. అవును. లింక్డ్ఇన్లో వీడియో యాడ్స్, B2B స్పేస్లో దీని ఇంపార్టెన్స్ ఎంతవరకు ఉంది? చాలా ఎక్కువ ఉంది ఇప్పుడు. ఒకప్పుడు లింక్డ్ఇన్ అంటే ఓన్లీ టెక్స్ట్ అప్డేట్స్, ఆర్టికల్స్ అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అక్కడ కూడా వీడియో కంటెంట్ బాగా చూస్తున్నారు. అవునా? అవును. ఈ బ్రాండ్ లింక్ ప్రోగ్రాం ద్వారా పెద్ద పబ్లిషర్స్, క్రియేటర్స్తో కలిసి పనిచేస్తున్నారు. AT&T, IBM లాంటి పెద్ద పెద్ద బ్రాండ్స్ స్పాన్సర్ చేసే షార్ట్ వీడియో షోస్ను తీసుకొస్తున్నారు. దీనివల్ల లింక్డ్ఇన్ తన ప్లాట్ఫామ్ను ఇంకా ఎంగేజింగ్గా మార్చాలని చూస్తోంది. ఇదేం చూపిస్తోందంటే B2B మార్కెటర్లకు వాళ్ల టార్గెట్ ఆడియన్స్ని రీచ్ అవ్వడానికి, బ్రాండ్ అవేర్నెస్ పెంచడానికి వీడియో అనేది ఒక పవర్ఫుల్ మీడియం అవుతోందని. అంటే రిక్రూట్మెంట్, నెట్వర్కింగ్ మాత్రమే కాదు, ఇప్పుడు కంటెంట్ కన్జంప్షన్, బ్రాండ్ బిల్డింగ్ ప్లాట్ఫామ్గా కూడా లింక్డ్ఇన్ ట్రాన్స్ఫార్మ్ అవుతోందన్నమాట. ఇది ఫేస్బుక్, యూట్యూబ్ లాంటి వాటితో పోటీనా? కొంతవరకు అవును అని చెప్పొచ్చు.
ప్రతి ప్లాట్ఫామ్ యూజర్ అటెన్షన్ కోసం పోటీ పడుతుంది కదా. లింక్డ్ఇన్ ఏంటంటే తనకున్న యునీక్ ప్రొఫెషనల్ ఆడియన్స్ని క్యాపిటలైజ్ చేసుకుంటోంది. వాళ్లకు రెలెవెంట్ కంటెంట్ను వీడియో ఫార్మాట్లో ఇవ్వాలని చూస్తోంది. ఓకే. ఇది డైరెక్ట్గా యూట్యూబ్తో పోటీ అని చెప్పలేమేమో, కానీ B2B మార్కెటింగ్ బడ్జెట్స్లో పెద్ద షేర్ కోసమైతే ఖచ్చితంగా ట్రై చేస్తుంది. ఇంట్రెస్టింగ్. ఇక యాడ్స్ టెక్నాలజీ వైపు వస్తే 7వ వార్త. న్యూస్ నంబర్ 7. మెటా అంటే ఫేస్బుక్ వాళ్ళు వాళ్ళ మార్కెటింగ్ ఏపీఐని ఎన్హాన్స్ చేశారట. ముఖ్యంగా అడ్వాంటేజ్ ప్లస్ క్యాటలాగ్ యాడ్స్ అంట ఇప్పుడు థర్డ్ పార్టీ ప్లాట్ఫామ్స్ కూడా వాడొచ్చట. అవును, ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్. దీనివల్ల మార్కెటర్లకు అసలు బెనిఫిట్ ఏంటి? ఇదెలా వర్క్ అవుతుంది? సింపుల్గా చెప్పాలంటే అడ్వాంటేజ్ ప్లస్ క్యాటలాగ్ యాడ్స్ అంటే మెటా సిస్టమ్ ఏం చేస్తుందంటే యూజర్ల ఆన్లైన్ బిహేవియర్, ఇంట్రెస్ట్స్ అంటే యూజర్ ఇంటెంట్ ఆధారంగా ఒక బ్రాండ్ దగ్గరున్న మొత్తం ప్రోడక్ట్స్లోంచి ఏ ప్రోడక్ట్ చూపిస్తే బెటరో ఆటోమేటిక్గా అదే డిసైడ్ చేసి ఆ యాడ్ను చూపిస్తుంది. ఓ ఓకే. ఇంతకుముందు ఇది మెటా సొంత యాడ్ టూల్స్లోనే మెయిన్గా ఉండేది. ఇప్పుడు ఏపీఐ ద్వారా థర్డ్ పార్టీ మార్కెటింగ్ ప్లాట్ఫామ్స్ కూడా దీన్ని ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. అంటే పెద్ద ఈకామర్స్ సైట్స్ వాడే సొంత యాడ్ మేనేజ్మెంట్ టూల్స్ లాంటివి. దానివల్ల యాడ్స్ ఇంకా రెలెవెంట్గా అవుతాయి, కన్వర్షన్ రేట్స్ పెరుగుతాయి, ఇంకా యాడ్ స్పెండ్ మీద ROI కూడా మెరుగుపడుతుంది. అంటే ఆటోమేషన్, AI వాడి యాడ్స్ పర్సనలైజేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నారన్నమాట. థర్డ్ పార్టీ ప్లాట్ఫామ్స్కి యాక్సెస్ ఇవ్వడం వల్ల మెటా యాడ్ రీచ్ ఇంకా పెరుగుతుంది కదా. మరి స్మాల్ బిజినెసెస్కి ఇది అందుబాటులో ఉంటుందా? అవును, మెటా యాడ్ నెట్వర్క్ ఇంకా ఎక్స్పాండ్ అవుతోంది. స్మాల్ బిజినెసెస్ విషయానికొస్తే వాళ్ళు మెటా సొంత యాడ్ టూల్స్ ద్వారా అడ్వాంటేజ్ ప్లస్ క్యాటలాగ్ యాడ్స్ని ఆల్రెడీ వాడుకోవచ్చు. ఈ ఏపీఐ అప్డేట్ మెయిన్గా పెద్ద అడ్వర్టైజర్లకి లేదా థర్డ్ పార్టీ టెక్నాలజీ ప్రొవైడర్ల ద్వారా మార్కెటింగ్ చేసే వాళ్లకి ఎక్కువ యూజ్ అవుతుంది. కానీ ఓవరాల్గా సిస్టమ్ ఇంప్రూవ్ అవ్వడం వల్ల ఇండైరెక్ట్గా చిన్న బిజినెస్లకు కూడా కొంత బెనిఫిట్ ఉండొచ్చు. రైట్. యాడ్స్, మార్కెటింగ్ స్ట్రాటజీస్. ఓకే, ఇప్పుడు సర్చ్ ఇంజిన్ వైపొద్దాం. 6వ వార్త. న్యూస్ నంబర్ 6. గూగుల్ ఆగస్ట్ 2025 స్పామ్ అప్డేట్ను రోలౌట్ చేస్తోంది. ఇది చాలా ఫాస్ట్గా జరుగుతోందని, ర్యాంకింగ్స్ మీద బాగా ఎఫెక్ట్ చూపిస్తోందంటున్నారు. SEO కమ్యూనిటీకి ఇది పెద్ద వార్నింగ్ లాంటిదేనా? ఖచ్చితంగా. ఇదొక ఇంపార్టెంట్ వార్నింగే. ఎలాంటి సైట్స్ టార్గెట్ అవుతున్నాయి? గూగుల్ ఎప్పుడూ వాళ్ల సెర్చ్ రిజల్ట్స్ క్వాలిటీని కాపాడుకోవడానికి ట్రై చేస్తూనే ఉంటుంది కదా. ఈ స్పామ్ అప్డేట్ మెయిన్గా గూగుల్ స్పామ్ పాలసీస్ని వైలేట్ చేసే సైట్స్ను టార్గెట్ చేస్తుంది. అంటే ఉదాహరణకి ఆటోమేటిక్గా జనరేట్ చేసిన కంటెంట్ అంటే AI జనరేటెడ్ కంటెంట్ని కూడా మిస్యూజ్ చేస్తే, తర్వాత థిన్ కంటెంట్ అంటే పెద్దగా వాల్యూ లేని పేజీలు, డిసెప్టివ్ రీడైరెక్ట్స్, క్లోకింగ్ లాంటివి అంటే యూజర్కి ఒకటి సర్చ్ ఇంజిన్కి ఇంకొకటి చూపించడం, ఇలాంటివి ఉన్న సైట్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఓ మై గాడ్. సో మార్కెటర్లు, వెబ్సైట్ ఓనర్స్ వెంటనే వాళ్ల సైట్స్ గూగుల్ గైడ్లైన్స్కి తగ్గట్టు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. లేకపోతే సర్చ్ ర్యాంకింగ్స్లో పెద్ద డ్రాప్ కనిపించొచ్చు. అంటే క్వాలిటీ, యూజర్ వాల్యూ మీదే గూగుల్ ఫోకస్ ఇంకా పెరుగుతోందన్నమాట. జస్ట్ టెక్నికల్ ట్రిక్స్ కాదు, రియల్ వాల్యూ ఇవ్వాలి. మరి ఈ అప్డేట్ వల్ల మంచిగా ఉన్న లెజిట్ బిజినెసెస్ ఏమైనా అనుకోకుండా దెబ్బతినే ఛాన్స్ ఉందా? గూగుల్ ఎలా హ్యాండిల్ చేస్తుంది దీన్ని? ఏ అల్గారిథం అప్డేట్లోనైనా ఫాల్స్ పాజిటివ్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అంటే పొరపాటున మంచి సైట్స్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు కొద్దిగా. కానీ గూగుల్ జనరల్గా అప్డేట్స్ని స్టెప్ బై స్టెప్ రోలౌట్ చేస్తుంది, ఫీడ్బ్యాక్ని మానిటర్ చేస్తుంది. ఓకే. ఒకవేళ వాళ్ల సైట్ అన్యాయంగా ఎఫెక్ట్ అయిందనిపిస్తే వెబ్ మాస్టర్స్ రీకన్సిడరేషన్ రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. కానీ మెయిన్గా మంచి కంటెంట్, మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ మీద ఫోకస్ చేసే సైట్లకు పెద్దగా ప్రాబ్లం ఉండదు. గుడ్ టు నో. సరే, ఇక మనం పూర్తిగా AI ప్రపంచంలోకి వెళదాం. 5వ వార్త కొంచెం డ్రామాటిక్గా ఉంది. న్యూస్ నంబర్ 5. ఇలాన్ మస్క్ కంపెనీ XAI వాళ్ల పాత ఇంజనీర్పై కేసు వేసిందట. ట్రేడ్ సీక్రెట్స్ దొంగిలించి ఓపెన్ AIకి ఇచ్చారని. AI ఇండస్ట్రీలో ఇది ఎలాంటి సిగ్నల్స్ పంపిస్తోంది? ఇది AI రంగంలో కాంపిటీషన్ ఎంత తీవ్రంగా ఉందో, టెన్షన్స్ ఎలా పెరుగుతున్నాయో చూపిస్తోంది. ప్రస్తుతం AI టాలెంట్ కోసం, లేటెస్ట్ టెక్నాలజీ కోసం కంపెనీల మధ్య భీకరమైన పోటీ నడుస్తోంది. అవును. లాంటి టైంలో ట్రేడ్ సీక్రెట్స్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ, IP ప్రొటెక్షన్ చాలా కీలకమైపోయింది. ఈ కేసు కేవలం ఆ 2 కంపెనీల మధ్య ఇష్యూ కాదు, మొత్తం ఇండస్ట్రీలో IP ప్రొటెక్షన్, ఎంప్లాయీ మొబిలిటీ, నాన్ కంపీట్ అగ్రీమెంట్స్ లాంటి వాటిపై డిస్కషన్ పెంచుతుంది. ఇన్నోవేషన్ ఫాస్ట్గా జరుగుతున్నప్పుడు ఇలాంటి కార్పొరేట్ డిస్ప్యూట్స్ సహజంగానే పెరుగుతాయి. ఇది నిజంగా సీరియస్ ఇష్యూనే.
ఒకవైపు ఇన్నోవేషన్ కోసం ఓపెన్నెస్ కావాలి అంటారు, ఇంకోవైపు ఇలా ట్రేడ్ సీక్రెట్స్ దొంగతనం అంటున్నారు. ఇది ఏఐ రీసెర్చ్ కమ్యూనిటీలో కలాబరేషన్ మీద ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా? కంపెనీలు ఇంకా సీక్రెటివ్గా మారతాయా? కొంతవరకు ఆ ఎఫెక్ట్ ఉండే ఛాన్స్ ఉంది. కంపెనీలు వాళ్ల కీ రీసెర్చ్ డేటా విషయంలో ఇంకా జాగ్రత్త పడతాయి. ఇది ఓపెన్ రీసెర్చ్ షేరింగ్ను కొంచెం తగ్గించవచ్చేమో. కానీ ఏఐ ప్రోగ్రెస్కి ఓపెన్ కొలాబరేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. అవును కదా. కాబట్టి కంపెనీలు బ్యాలెన్స్ చేసుకోవాలి. వాళ్ల కోర్ ఐపీని కాపాడుకుంటూనే ఎక్కడ ఓపెన్గా ఉండాలో, ఎక్కడ సీక్రెట్గా ఉండాలో డిసైడ్ చేసుకోవాలి. ఈ కేస్ రిజల్ట్ కూడా ఫ్యూచర్లో కంపెనీల స్టాండ్ని ఎఫెక్ట్ చేయొచ్చు. ఇంట్రెస్టింగ్ డైనామిక్. సరే, ఏఐ ఇన్నోవేషన్ విషయానికొస్తే 4వ వార్త. న్యూస్ నంబర్ 4. గూగుల్ డీప్ మైండ్ నుంచి జెమినై 2.5 డీప్ థింక్ అని ఒక కొత్త సిస్టమ్ వచ్చిందట. మల్టీ ఏజెంట్ రీజనింగ్ సిస్టమ్ అంటున్నారు. అంటే ఏంటిది? స్పెషాలిటీ ఏంటి? ఇది ఏఐ ఆలోచించే విధానంలో ఒక నెక్స్ట్ స్టెప్ లాంటిది. మల్టీ ఏజెంట్ రీజనింగ్ సిస్టమ్ అంటే ఒక కాంప్లెక్స్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఒకే ఏఐ మోడల్ కాకుండా మల్టిపుల్ ఏఐ ఏజెంట్స్, అంటే కొన్ని స్పెషలైజ్డ్ ఏఐ ఏజెంట్స్ కలిసి పనిచేస్తాయన్నమాట. ప్రతి ఏజెంట్ ప్రాబ్లంలోని ఒక పార్ట్ని అనలైజ్ చేయడం లేదా ఒక స్పెసిఫిక్ స్కిల్ని వాడటం లాంటిది చేస్తుంది. తర్వాత అవన్నీ కోఆర్డినేట్గా పనిచేసి ఫైనల్ సొల్యూషన్ ఇస్తాయి. ఇది అచ్చం మనుషుల టీం ఒక ప్రాజెక్ట్ మీద పనిచేసినట్టే. వావ్. రీసెర్చర్లకు అందుబాటులో ఉంటుంది. రీసెర్చర్ల కోసం స్పెషల్ రీసెర్చ్ వేరియంట్ కూడా ఉంది. దీనివల్ల ఏఐల ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాబిలిటీస్ బాగా పెరుగుతాయి. అంటే ఏఐలు కూడా టీం వర్క్ నేర్చుకుంటున్నాయన్నమాట. భలే ఉంది. దీని ప్రాక్టికల్ అప్లికేషన్స్ ఎలా ఉండొచ్చు? సైంటిఫిక్ రీసెర్చ్, మెడిసిన్ ఇలాంటి వాటిల్లో పెద్ద చేంజ్ తేగలదా? ఖచ్చితంగా. ఫర్ ఎగ్జాంపుల్, కొత్త డ్రగ్ డిస్కవరీలో వేర్వేరు ఏఐ ఏజెంట్స్ మాలిక్యూల్ స్ట్రక్చర్ని అనలైజ్ చేయడం, క్లినికల్ ట్రయల్ డేటాను రివ్యూ చేయడం, సైడ్ ఎఫెక్ట్స్ని ప్రెడిక్ట్ చేయడం లాంటివి చేసి అన్నీ కలిసి ఒక ఫుల్ అనాలిసిస్ ఇవ్వగలవు. సూపర్. అలాగే కాంప్లెక్స్ ఫైనాన్షియల్ మోడల్స్ బిల్డ్ చేయడంలో, క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్స్ని అంచనా వేయడంలో, లాజిస్టిక్స్ ఆప్టిమైజేషన్లో ఇలా చాలా చోట్ల యూజ్ అవుతుంది. రీసెర్చ్ వేరియంట్ ఉండటం వల్ల అకాడమియా కూడా దీంతో ఎక్స్పెరిమెంట్స్ చేసి కొత్త అప్లికేషన్స్ కనుక్కోవచ్చు. ఫ్యాసినేటింగ్. ఏఐ కేపబిలిటీ పెరుగుతుంటే దానికి ఫండింగ్ కూడా భారీగా వస్తోంది. 3వ వార్త అదే. న్యూస్ నంబర్ 3. ఆంథ్రోపిక్ అనే ఏఐ కంపెనీకి $500 మిలియన్ల ఫండింగ్ వచ్చిందట. ఇది చాలా పెద్ద అమౌంట్ కదా? అవును, $500 మిలియన్. చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్. గూగుల్, సేల్స్ ఫోర్స్ వెంచర్స్ లాంటి పెద్ద ఇన్వెస్టర్లు పాల్గొన్నారు. ఆంథ్రోపిక్ స్పెషాలిటీ ఏంటి? ఈ ఫండింగ్ దేనికి వాడతారు? ఆంథ్రోపిక్ని స్టార్ట్ చేసింది ఓపెన్ ఏఐ నుంచి బయటకొచ్చిన కొందరు కీ మెంబర్స్. వాళ్ల మెయిన్ ఫోకస్ ఏంటంటే సేఫ్ అండ్ ఇంటర్ప్రెటబుల్ ఏఐ సిస్టమ్స్ని డెవలప్ చేయడం. అంటే ఏఐ ఎలా పనిచేస్తుందో మనకర్థమయ్యేలా ఉండాలి, అది సేఫ్గా, ఎథికల్గా ఉండాలి అని. ఈ ఫండింగ్తో వాళ్లు వాళ్ల లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, క్లాడ్ లాంటివి డెవలప్మెంట్ని స్పీడప్ చేస్తారు, ఏఐ సేఫ్టీ రీసెర్చ్ను పెంచుతారు, టీమ్ని ఎక్స్పాండ్ చేస్తారు. ఏఐ పవర్ పెరుగుతున్న కొద్దీ సేఫ్టీ కంట్రోల్ మీద కన్సర్న్స్ పెరుగుతున్నాయి కదా. ఆ కాంటెక్స్ట్లో ఆంథ్రోపిక్ అప్రోచ్ ఇన్వెస్టర్లను అట్రాక్ట్ చేస్తోంది. సేఫ్ అండ్ ఇంటర్ప్రెటబుల్ ఏఐ ఇది ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. మరి ఓపెన్ ఏఐ, గూగుల్ లాంటి జైంట్స్తో ఆంథ్రోపిక్ ఎలా పోటీ పడుతుంది? వాళ్ళ ఈ సేఫ్టీ ఫస్ట్ అప్రోచ్ ఒక కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అవుతుందా? అదే వాళ్ళ స్ట్రాటజీ. కొందరు యూజర్లు, ముఖ్యంగా పెద్ద ఎంటర్ప్రైజెస్, గవర్నమెంట్స్, వీళ్ళు ఏఐని అడాప్ట్ చేసుకునేటప్పుడు సేఫ్టీ, రిలయబిలిటీ, ట్రాన్స్పరెన్సీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అలాంటి వాళ్లకు ఆంథ్రోపిక్ అట్రాక్టివ్గా అనిపించొచ్చు. కానీ ఓపెన్ ఏఐ, గూగుల్ కూడా ఏఐ సేఫ్టీ మీద వర్క్ చేస్తున్నాయి. సో కేవలం సేఫ్టీ మాత్రమే కాదు, మోడల్ పర్ఫార్మెన్స్, ఫీచర్స్, కాస్ట్ ఎఫెక్టివ్నెస్ వీటిలో కూడా ఆంథ్రోపిక్ పోటీపడాలి. ఈ ఫండింగ్ వాళ్లకి ఆ కాంపిటీషన్లో నిలబడటానికి హెల్ప్ చేస్తుంది. రైట్. ఇక ఏఐ అప్లికేషన్స్ డెవలప్ చేసే వాళ్ళకొక ముఖ్యమైన వార్త. 2వది. న్యూస్ నంబర్ 2. ఓపెన్ ఏఐ వాళ్ళ రియల్ టైమ్ ఏపీఐ ఇప్పుడు జనరల్ అవైలబిలిటీలోకి వచ్చింది. జీపీటీ రియల్ టైమ్ మోడల్తో పనిచేస్తుంది అంటున్నారు. దీని స్పెషాలిటీస్ ఏంటి? డెవలపర్లకు ఎలా ఉపయోగం? రియల్ టైమ్ ఏపీఐ ఏఐలోనే ఉంది కదా. రియల్ టైమ్ ఇంటరాక్షన్స్ కోసం డిజైన్ చేశారు. దీని మెయిన్ ఫీచర్స్ కొన్నిన్నాయి. 1. లో లేటెన్సీ స్పీచ్ టు స్పీచ్, అంటే వాయిస్ ఇన్పుట్ ఇస్తే చాలా తక్కువ డిలేతో వాయిస్ అవుట్పుట్ వస్తుంది. న్యాచురల్ కాన్వర్జేషన్స్కి ఇది ఇంపార్టెంట్. 2. మల్టీపార్టీ కన్వర్జేషన్స్, ఒకేసారి ఎక్కువ మందితో ఏఐ ఇంటరాక్ట్ అవ్వగలదు, వాళ్ల మాటల్ని అర్థం చేసుకుని రెస్పాండ్ అవ్వగలదు. ఓకే.
3 న్యూ వాయిసెస్, ఇంకా న్యాచురల్గా డిఫరెంట్గా ఉండే కొత్త వాయిస్ ఆప్షన్స్ ఇచ్చారు. 4 ప్రైస్ రిడక్షన్, డెవలపర్లను ఎంకరేజ్ చేయడానికి ధర 20% తగ్గించారు. భలే ఉంది. ఇది లైవ్ కస్టమర్ సపోర్ట్ ఏజెంట్స్, రియల్ టైమ్ ట్రాన్స్లేషన్ టూల్స్, ఇంటరాక్టివ్ వాయిస్ అసిస్టెంట్స్, మీటింగ్ అసిస్టెంట్స్ ఇలాంటి అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి డెవలపర్లకు బాగా యూజ్ అవుతుంది. ఏఐతో సంభాషణలు ఇంకా డైనమిక్గా, న్యాచురల్గా అవుతాయి. లో లేటెన్సీ మల్టీ పార్టీ కాన్వర్జేషన్స్ ఇవి గేమింగ్, వర్చువల్ రియాలిటీ, కొలాబరేటివ్ టూల్స్ లాంటి ఫీల్డ్స్లో కూడా కొత్త డోర్స్ ఓపెన్ చేస్తాయా? ఖచ్చితంగా. గేమింగ్లో ఎన్పీసీస్తో ఇంకా న్యాచురల్ కాన్వర్జేషన్స్, విఆర్/ఏఆర్లో ఇంటరాక్టివ్ ఎక్స్పీరియన్సెస్, రియల్ టైమ్ లాంగ్వేజ్ ట్యూటరింగ్, ఆన్లైన్ మీటింగ్స్లో లైవ్ ట్రాన్స్క్రిప్షన్, సమరైజేషన్ ఇలా చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. డెవలపర్లు దీన్ని ఎలా క్రియేటివ్గా వాడతారనేది చూడాలి. ప్రైస్ తగ్గించడం కూడా అడాప్షన్ని ఫాస్ట్ చేస్తుంది. ఎక్సలెంట్. ఇక ఫైనల్గా ఈరోజు మన టాప్ స్టోరీ నంబర్ 1 న్యూస్ నంబర్ 1 మైక్రోసాఫ్ట్ అంట సొంతంగా ఏఐ మోడల్స్ డెవలప్ చేసిందట. ఎంఏఐ వాయిస్ 1 వాయిస్, ఎంఏఐ 1 ప్రివ్యూ విజన్ లాంగ్వేజ్ అని పేర్లు పెట్టారు. ఇది ఓపెన్ ఏఐ మీద డిపెండెన్సీ తగ్గించుకునే స్ట్రాటజీనా? దీని స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఏంటి? అబ్సల్యూట్లీ. ఇది మైక్రోసాఫ్ట్ ఏఐ స్ట్రాటజీలో ఒక మేజర్ షిఫ్ట్ అని చెప్పొచ్చు, లేదా కనీసం ఒక చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఇప్పటివరకు మైక్రోసాఫ్ట్ వాళ్ల కోపైలట్, వేరే ఏఐ ఫీచర్స్ కోసం ఎక్కువగా ఓపెన్ ఏఐ మోడల్స్ పైనే, GPT-4 లాంటివి డిపెండ్ అయ్యారు కదా. అవును. ఇప్పుడు AMI-1 లాంటి స్వంత పెద్ద ఫౌండేషన్ మోడల్స్ను డెవలప్ చేయడం ద్వారా వాళ్ళు కొన్ని కీ బెనిఫిట్స్ చూస్తున్నారు. 1 రిడ్యూస్డ్ డిపెండెన్స్, ఓపెన్ ఏఐ మీద ఆధారపడటం తగ్గించుకోవడం, లైసెన్సింగ్ కాస్ట్స్ని కంట్రోల్ చేసుకోవడం. ఓకే. 2 కస్టమైజేషన్ అండ్ కంట్రోల్, వాళ్ల ఓన్ ప్రోడక్ట్స్కి అంటే విండోస్, ఆఫీస్, అజ్యూర్కి తగ్గట్టుగా మోడల్స్ని ఫైన్ ట్యూన్ చేసుకోవడం, ఇంటిగ్రేట్ చేసుకోవడంలో ఫుల్ కంట్రోల్ ఉంటుంది. రైట్. 3 స్ట్రెంథన్డ్ ఈకోసిస్టమ్, వాళ్ల సొంత ఏఐ ఈకోసిస్టమ్ని ఇంకా బలంగా చేసుకోవడం, అజూర్ క్లౌడ్ ప్లాట్ఫామ్ మీద కస్టమర్లకు ఇంకా ఇంటిగ్రేటెడ్ ఏఐ సొల్యూషన్స్ ఇవ్వడం. ఇది ఓపెన్ ఏఐతో పార్ట్నర్షిప్ ఎండ్ అయిపోయిందని కాదు, కానీ మైక్రోసాఫ్ట్ తన ఏఐ క్యాపబిలిటీస్ని ఇండిపెండెంట్గా పెంచుకోవడానికి గట్టిగా ట్రై చేస్తోందని క్లియర్గా తెలుస్తోంది. ఇది ఏఐ ఫీల్డ్లో కాంపిటీషన్ని ఇంకా పెంచుతుంది. వావ్! అంటే ఏఐ రంగంలో ఇప్పుడొక మల్టీపోలార్ వరల్డ్ లాగా తయారవుతోందన్నమాట. గూగుల్ జెమినీ, ఓపెన్ ఏఐ, జీపీటీ, ఆంథ్రోపిక్ క్లాడ్, మెటా లామా, ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఎంఏఐ. ప్రతి మేజర్ ప్లేయర్ వాళ్ల ఓన్ ఫ్లాగ్షిప్ మోడల్స్తో వస్తున్నారు. ఇది యూజర్లకు, డెవలపర్లకు మంచిదేనా? ఎక్కువ ఆప్షన్స్ ఉండటం లాభమా? జనరల్గా కాంపిటీషన్ పెరిగితే ఇన్నోవేషన్ ఫాస్ట్ అవుతుంది, ప్రైజెస్ తగ్గుతాయి, యూజర్లకు ఎక్కువ ఆప్షన్స్ దొరుకుతాయి. సో లాంగ్ టర్మ్లో ఇది మంచిదే. కానీ ఈ మోడల్స్ మధ్య ఇంటరాపరబిలిటీ, స్టాండర్డ్స్ ఎలా ఉంటాయో చూడాలి. డెవలపర్లు వేరువేరు ప్లాట్ఫామ్స్ కోసం వేరువేరుగా డెవలప్ చేయాల్సి రావడం కొంచెం ఛాలెంజింగ్గా ఉండొచ్చు. కానీ ఓవరాల్గా ఈ కాంపిటీషన్ ఏఐ టెక్నాలజీని ఇంకా ఫాస్ట్గా ముందుకు తీసుకెళ్తుంది. ఇన్క్రెడిబుల్. నిజంగా గడిచిన 24 గంటల వార్తలను చూస్తే ఏఐలోనే కాదు, డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్స్లో కూడా కంటిన్యూస్ ఇన్నోవేషన్స్, స్ట్రాటజిక్ మార్పులు జరుగుతూనే ఉన్నాయి. ఒకవైపు ఏఐ కంపెనీల మధ్య పోటీ, ఫండింగ్స్, లీగల్ ఇష్యూస్, కొత్త టెక్నాలజీలు. అవును. మరోవైపు టిక్టాక్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్, మెటాలు యూజర్లను, మార్కెటర్లను అట్రాక్ట్ చేయడానికి కొత్త ఫీచర్సు, టూల్సు తీసుకురావడం, గూగుల్ ఏమో సెర్చ్ క్వాలిటీ కోసం ప్రయత్నించడం, అంతా చాలా డైనమిక్గా ఉంది. నిజమే. ఈరోజు మనం డిస్కస్ చేసిన ప్రతి టాపిక్, అది టిక్టాక్ టూల్ అయినా, మైక్రోసాఫ్ట్ మోడల్ అయినా, ఈ పెద్ద టెక్నాలజీ ఎవల్యూషన్లో ఒక పార్టే. చేంజ్ స్పీడ్ చాలా చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఏఐ డెవలప్మెంట్ ఆల్మోస్ట్ ప్రతి సెక్టార్ని ఇంపాక్ట్ చేయబోతోంది. ఈ న్యూస్ ఆ ఇంపాక్ట్ ఎంతలా ఉండబోతోందో, ఏ డైరెక్షన్లో వెళ్తోందో చూపిస్తున్నాయి. సో ఈరోజు ఈ విశ్లేషణ ముగించే ముందు మన శ్రోతలు ఆలోచించాల్సిన ఒక ప్రశ్న: ఇంత ఫాస్ట్గా మారుతున్న టెక్నాలజీ వరల్డ్లో, ఈ కంటిన్యూస్ ఇన్నోవేషన్ ఫ్లోలో వ్యక్తులుగా, బిజినెస్లుగా మనం వెనుకబడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈ మార్పులను అందుకోవడానికి, వాటికి తగ్గట్టు మారడానికి మనం ఎంతవరకు రెడీగా ఉన్నాం? ఇది నిజంగా ప్రతి ఒక్కరూ, ప్రతి ఆర్గనైజేషన్ తమని తాము వేసుకోవాల్సిన ప్రశ్న. కంటిన్యూస్గా నేర్చుకోవడం, అడాప్ట్ అవ్వడం తప్పనిసరి అయిపోయింది.
ఈరోజు మాతో పాటు ఈ కీలక పరిణామాలను లోతుగా తెలుసుకున్నందుకు ధన్యవాదాలు. మరిన్ని ఆసక్తికరమైన విశ్లేషణలతో, తాజా అప్డేట్స్తో మళ్లీ స్టీమ్జ్యూట్ యూట్యూబ్ ఛానల్లో కలుద్దాం. సీ యూ టుమారో.